పోలీసులకు రైట్స్, కేసులు, కాల్పులు తప్ప కళ్యాణం, కాపురం, కుటుంబం గురించి మాట్లాడడానికి తీరుకుండదు. ఇవాళ నువ్వు ఖాళీగా ఉన్నావని మాట్లాడడానికి వచ్చానయ్యా. ఇప్పుడు పనుందని పారిపోవడానికి కుదరదుగా, అందుకే నేను వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను. అయితే నన్ను ముంచడానికి వీళ్ళని తీసుకొచ్చావు అనమాట. అయితే మునిగిపోతా. ఇదిగో అబ్బాయి క్రాంతి, నేను చెప్తున్నాను వీళ్ళు. ఐఎమ్ సారీ. నేను ఇక్కడ. ఇదిగో అబ్బాయి, నేను ఎంత లోతుకు మునిగినా ఈ పెళ్లి విషయం తెలుసుకుంటా మేము ఎక్కడి నుంచి కాదు. అంతే బాబు క్రాంతి, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావయ్యా? చక్కగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకల్లాడితేనే జీవితానికి అందము చందం. ఆంటీ, పెళ్లి కాపురం అనేవి వృత్తికి బాధ్యతకి అడ్డుపడతాయి. అందుకని చాలా నేను మీ అత్తయ్యని పెళ్లి చేసుకున్నా వృత్తికి బాధ్యతకి అన్యాయం చేశానా? అన్నయ్య, అనవసరమైన వంక చెప్పి పెళ్లి టాపిక్ పోస్ట్ పోన్ చేస్తే కుదరదు. నువ్వు అర్జెంటుగా నీ కోసం కళ్ళకనే రాధని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయాలి. చిన్నమ్మా, నన్ను ఒంటరివాణి చేసి ఎటు పారిపోవడానికి అవకాశం లేని సమయం చూసి మీరందరూ కలిసి నా మీద దాడి చేయడం చాలా అన్యాయం. ఇంతమంది నేను చెప్తుంటే నువ్వు కాదనటం మరి పెద్ద అన్యాయం. బాబు, మీ చెల్లి లేదడిగినా నువ్వు కాదనవు కదా, ఇప్పుడు ఆ రాధమ్మని వదనమ్మగా తీసుకురమ్మంటుంది. దాని ముచ్చట తీరుస్తావా లేదా? అబ్బా, ఇలా మీరందరూ సెంటిమెంట్స్ తో దెబ్బ కొడితే నేను ఏం చేయగలను? సరే, మీ ఇష్టం. పెళ్ళయ్యాక నాకు మనశ్శాంతి ఉంటుందో ఉండదు. ఇప్పుడే కాస్త మనశ్శాంతి స్విమ్మింగ్ చేసుకునేవాడి. ఇక మీరు వెళ్ళొచ్చు. రాధా, నీకు శుభవార్త చెప్తే నాకేమిస్తావు? సరిగ్గా చెప్పకపోతే నెత్తి మీద ఒకటిస్తాను. అతి త్వరలో నువ్వు నా వదినమ్మ కాబోతున్నావు. ఎలాగూ వదిన కాబోయే నీకు నా సలహా ఇస్తాను. మా అన్నయ్య మనసు ఎంత స్వచ్ఛమైందో, అతను ఉండే ఇల్లు, అతని పద్ధతి, అలవాట్లు ఎంతో భయంకరంగా ఉంటాయి. అడవిలో సింహం లాంటి మా అన్నయ్యని పూర్తిగా మార్చి దారిలో పెడితే ఫ్యూచర్ లో నీకు బెస్ట్ గృహిణి అవార్డు అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండదు. ఇక మీ అన్నయ్యని, మీ అన్నయ్య ఉండే ఇంటిని ఎలా మార్చేస్తారో చూడు. రేడియేటర్లో నీళ్ళు అయిపోయినాయి. నువ్వేం నీళ్ళు తీసుకొస్తా. ఓకే. గొడవ తగలబడిందంటే మనం పైకి పోతాం, బతికే ఉంటే లోపలికి పోతాం. క్యాచ్ హిమ్. ఏమైంది? నువ్వు ఒక ప్రమాదానికి భయపడ్డా? అవునన్నయ్య, అక్కడ జేకే ఫ్యాక్టరీలో బాగా రవాణా అవుతున్నాయి. మమ్మల్ని చూసిన రౌడీలు మా వెంట పడ్డారు. ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాం. జేకే ఫ్యాక్టరీలోనా?
ఏమిట్లో వచ్చారు? ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. చర్చికి వచ్చాం. యు ఆర్ వెల్కమ్ టు సర్చ్ యువర్ గోడౌన్ సార్. ప్లీజ్ లైక్ టు హ్యావ్ సమ్ డ్రింక్. థ్యాంక్ యూ. సార్, గోడౌన్ అంతా వెతికాను. ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ కనిపించలేదు సార్. సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ క్రాంతి? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. మిస్టేక్ నీది. నీ వల్ల మన డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వచ్చింది. కమ్ ఆన్, లెట్స్ గో. అప్పుడప్పుడు నీ బుర్ర కూడా ఇదిగానే పనిచేస్తుంటది. అప్పుడు ఏమైంది? ఇంకేమవుతుంది? పులి పిల్లైపోయింది. కమిషనర్ తో చీవాట్లు తిని సిగ్గుతో తల ఉంచుకొని వెళ్లిపోయాడు. మరి అంత ఇదిగా మాట్లాడేకు. అసలే వాడు పులి. ఇప్పుడు దెబ్బ తిన్న పులి, మర్చిపోకు. వెరీ గుడ్. నువ్వు వెళ్ళరా. జగన్ సార్, గొడవలో మన సరికంత జాగ్రత్తగా ఉంది. రేపు మన పార్టీ కమ్మేయచ్చు. గుడ్. చూడండి, మీ గొడవలో ధాన్యం బస్తాలు బాంబుల కన్నా ఎక్కువగా పేలుతున్నాయి. కనుక మీ దగ్గర పనిచేసే వర్కర్స్ ని
చుట్టా బీడీ సిగరెట్ వగాయాలు కాల్చదని చెప్పండి. చూస్తూ కూర్చోకపోతే ఫైర్ ఇంజరీ ఫోన్ చేయొచ్చుగా. వస్తా. చెప్పండి సార్, డేట్ మారేలోగా వన్ డెడ్ బాడీ అంత ఇదిగా జరిగేది కాదు. మరేం చేయాలి సార్? నేను చెబుతాను విను. ఎంతో ఇదైన ఆ పులి గోళ్లు తీసేసి పళ్ళు పీకేసి కళ్ళు పొడిచేస్తే ఆ పులి పిల్లి కంటే హీనంగా కుక్క సాగు చేస్తుంది. కనుక అలాంటి ఏర్పాట్లు చేయి. ఎస్ సార్. వాట్ నాన్సెన్స్! ఇల్లంతా ఈ విధంగా తయారైంది. ఈ ఇంటిని ఈ విధంగా మనశ్శాంతి లేకుండా చేసింది ఎవరు? నువ్వా? ఎవరిని అడిగి ఇంట్లోకి వచ్చావు? ఎవరిని ఇల్లు సర్దావు? ముందు ముందు ఈ ఇంట్లోకి పర్మనెంట్ గా రాబోయేదాన్ని. లోపలికి రావడానికి ఎవరనుమతి అక్కర్లేదు. ఇక కాపురం చేయబోయే ఇంటిని ముద్దుగా సర్దుకోవడం నా కర్తవ్యం. కాపురమా కాకరకాయ? ఇదిగో చూడు, ఇలాంటి కబుర్లు చెప్పి నన్ను ఎత్తుమెక్కుదాం అనుకుంటున్నామో అదేం కుదాం. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్! ఓహో, చూడండి, మీరు ఎంత గొడవ చేసినా సరే నేను అనుకున్నది చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. ఇల్లు నీట్ గా తయారైంది. ఇక నా తర్వాతి కార్యక్రమం మిమ్మల్ని నీట్ గా తయారు చేయడం. ఇదిగో చూడు, మా అంకుల్ ఆంటీ సిస్టర్ అండ చూసుకుని నీ ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నావు. నేను కనుక కళ్ళెర చేశానంటే వాళ్ళు గెట్ అవుట్ అంటారు. అసలు ఏమిటా నువ్వు కలర్ చేసేది? నువ్వు కలర్ చేస్తాను, ముక్కలు చేస్తానంటావా? అమ్మాయి రాధ, అబ్బాయికి ముందు ఎప్పుడైనా సరే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాలంటే వెంటనే నాకు ఫోన్ చేయి. నా రైఫిల్కి వీడు బరో టార్గెట్ గా పెడతాను. అది కాదు అంకుల్. డోంట్ టాక్. నాకు దుర్భాష తెప్పించద్దు. అమ్మాయి వస్తాను. ఓకే అంకుల్. ఇది పట్టుకోండి. ఎందుకంత కోపాలు గర్రినాయనా, పిల్లగాలి తాపాలు పిచ్చినాయనా, బుద్ధగించుకుంటాలే పుచ్చినాయనా, నీకు మామ నీకు మామ అవుతాడు నాయనా, కాబోయే ఆయనా కౌగిళ్ళ వెర్రివాణ్ణి అనుకోకే పిచ్చి అమ్మడు, పిచ్చి ముదిరిపోతోంది బుజ్జి గుమ్మడు, కజ్జికాయ పెడతానే కన్నె కమ్మడు, నీకు మామ నీకు మామ అవుతాడు మా నాయన, కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడా. సౌందర్యము నీకే ఇస్తాలెందుకో పెనవేస్తూనే ప్రేమించుకో, ఆరాధించే దేవుళ్ళను కౌగిలిచ్చే కామున్నను మల్లెల్లోనే మన్నించుకో, వెన్నెల్లోనే వేధించుకో, చూపు నిలబడి కళ్ళు కలబడి కొత్త అలజడి రేపింది రే ఎంత కవ్వింతలే, కాబోయే ఆయనా కౌగిలియనా, కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడా. ఎందుకంత కోపాలు గర్రినాయనా, పిచ్చి ముదిరిపోతోంది బుజ్జి గుమ్మడు.
వచ్చే వెచ్చని వైశాఖము వాన వరదల ఆషాఢము నీకే ఇస్తానా జంటలో నీళ్ళే రగిలే చలిమంటలో కలికి వెన్నెల కార్తీకము పసిమి పచ్చల హేమంతము తారానల్లే పండించుకో ప్రణయాలన్నీ నీ వండుకో మాఘవేళకు నా స్వాగతం చైత్రవేణు నీ కంకితం పూత వయసుల లేత సొగసుల పూల గుసగుస ఒళ్ళంత తుళ్ళింతలాడిందిలే కాబోయే ఆవిడా కౌగిట్లో మీగడా కాబోయే ఆయన కౌగిళ్ళ ఈయన పెళ్లివాణ్ణి అనుకోకే పిచ్చి అమ్మడు పిల్లగాలి కాపాల పిచ్చినాయన కజ్జికాయ పెడతానే కన్న కమ్మడు నీకు మామ నీకు మామ అవుతాడు మా నాయన కాబోయే ఆవిడా కౌగిట్లో మీగడా మేడం గోపి ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. నో మెన్షన్.
అంతా ఉందండి బాధపడకు. మా కంటి పాపకి మాణిక్య హారతి మా ఇంటి జ్యోతికి శతమానం భవతి అవుతుంది ఈ పిల్ల చెల్లి కూతురు అవుతుంది ఈ పిల్ల పెళ్లి కూతురు అబ్బాయి కళ్ళకి నూరేళ్ళు వెలుతురు మా కంటి పాపకి మాణిక్య హారతి మా ఇంటి జ్యోతికి శతమానం ఇలా ఒంటరిగా నీలో నువ్వు కుమిలిపోతుంటే ఇక ఆడపిల్లలకి ధైర్యం చెప్పేదెవరు? నేను కుమిలిపోవటం లేదు అంకుల్, కసితో రగిలిపోతున్నాను. నా గుండె అగ్నిపర్వతంలా మారి మండుతుంటే అతి కష్టం మీద నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. క్రాంతి అంకుల్, నా బంగారు చెల్లెలు మనసు పడ్డ ఆ గోపిని అతి దారుణంగా హత్య చేస్తున్న ఆ మృగాల్ని వదలను. వాళ్ళని వేటాడి వెంటాడి చీల్చి చీల్చి చంపుతాను. ఆ దేవుడే దిగొచ్చి అడ్డుపడినా సరే వాళ్ళను మాత్రం వదిలిపెట్టను. డాక్టర్, అవును, చూపుపోయిందనే విషయం షాక్ అవ్వకుండా ఆమెకు తెలియచేశాం. మనసును రాయి చేసుకుని ఆ నిజంతో ఆమె రాజీ పడింది కనుక మీరు ఆమె దగ్గర బాధపడి ఆమెను బాధ పెట్టదని నా అడ్వైస్. వచ్చావా అన్నయ్య? లక్ష్మి, నాకు పోయిందని బాధపడుతున్నావా? వద్దన్నయ్య, వద్దు. లక్ష్మి, నీ చూపుపోతే నా కళ్ళు పోయిట్లమ్మా. ఏమిటన్నయ్యా అలా చిన్నపిల్లల్లా బాధపడుతున్నావేంటి? లక్ష్మి, రాధా, మీరిద్దరూ నాకు రెండు కళ్ళై నాకు చూపులేనోటి తీరుస్తారా? అవి మాటలమ్మా. మీరిద్దరూ నాకు తోడుండగా నాకు చూపు ఉంటేనే లేకపోతేనే. బాబు క్రాంతి, ఏం జరిగింది? ఆ యాక్సిడెంట్ లో చెల్లికి కళ్ళు పోయాయి అంకుల్. అమ్మా, అమ్మా లక్ష్మి, అందమైన పువ్వుల్ని పాపల్ని దీపాల్ని సృష్టించిన ఆ దేవుడు అవన్నీ కలబోసి నిన్ను సృష్టించాడు. అలాంటి దేవుడే నీకు శిక్ష విధించాడు అంటే ఏ నేరస్తుల్ని క్షమించని నేను ఆ దేవుడే కనిపిస్తే కాల్చి పారేస్తాను. పోయాక నా కళ్ళెందుకు? చాలా ఇదైన ప్లాన్ వేసినందుకు నీకు బహుమానం తీసుకో. చాలా సంతోషం సార్, మీ గొప్ప మనసుకు నచ్చింది. నువ్వే తీసేసుకోకు. నువ్వెంత ఇదిగా ప్లాన్ వేశావో వాడు అంత ఇదిగా సహకరించాడు కనుక సగం వాడికి. నా సర్వీస్ మీరు గుర్తించినందుకు చాలా సంతోషం బాస్. ఆగు, డబ్బును చూసి మరీ అంత ఉత్సాహపడిపోకూడదు.
నీది 2 షాల్తీల్ని లేపవలసిన బాధ్యత కాని చచ్చి చెడి ఎలాగోలా ఇదై ఒక షాల్తీనే కదా లేపావు అంచేత నువ్వు సగమే తీసుకో. మరీ అంత ఏడుపు మొహం పెట్టేకు. ఆ పులిగాడి చెల్లెలు గుడ్డిదైపోవడానికి ఓ రకంగా నువ్వే కారకుడివి కనుక తీసుకో నా బహుమానం. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఏమండి, మీ ఇద్దరికి భోజనం డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంది, నేను వెళ్ళొస్తాను. రాజా, ఒక మాట. ఏంటి లక్ష్మి? అన్నయ్య ఇంతకాలం రాధకి తోడుగా ఉండే వాళ్ళన్నీ లేడు కదా, మరి ఒక్కటే రాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా? నా అన్న వాళ్ళు ఎవరు లేని రాధకి మరిద్దరం తోడుగా ఉండడం మంచిది. ఏమంటావు? నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ లక్ష్మి, ఏ బంధం లేకుండా ఇక్కడ ఎలా ఉండటమా అనుకుంటున్నావు కదూ? ముందు ముందు నా వదువు కాబోతున్నా, నా మాట కదలకు. అలాగే లక్ష్మి. ఏమా ఏమిటి ఇలా వచ్చాయంటే? ఇవాళ నాకు హాలిడే అండి. ప్రతాపరావు గారు లాంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కలిస్తే ఆయన అనుభవాలు, డ్యూటీలో మెలకువలు తెలుసుకోవచ్చని. ఏమిటి ప్రతాపరావు గారి అనుభవాలా? ఆయన అనుభవాల గురించి తెలుసుకునేందుకు ఏముందో? ఆయన ఏమన్నా అలీబాబా సింధుబాబా అడ్వెంచర్ చేయడానికి? ఆయన వల్లనే ఉందయ్యా, అది కాదు. ఇంకా నా సర్వీస్ లో నేను చేసిన అడ్వెంచర్స్ గురించి నీకు ఎంత చెప్పినా నీ డ్యూటీలో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏమిటి, మీరు అడ్వెంచర్ చేశారా? ఏమిటి, నేను ఇంటర్పోల్ లో పనిచేసిన సంగతి నీకు తెలీదా? ఇంటర్పోల్ లేకపోతే లైట్ పోలా ఫ్లాగ్ పోల్ అనుకుంటున్నావా? ఒకసారి ఒక కేసు జరిగింది. దాని పేరు ఏమిటంటే ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామ్. ఏమిటి, బ్రెడ్ అండ్ జామ్? అదేనో, బ్రెడ్ అనేటువంటి మగ గూడచారి, జామ్ అనే ఆడగూడచారి, వీళ్ళిద్దరూ కలిసి సముద్రంలో ఎక్కడ షిప్ కనపడినా సరే పట్ 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 కాల్చి అవతల పారేసేవారంటే. అప్పట్లో నాకు ఇలాగే చాల్యూట్ చేస్తుండేవారు. సార్ మీ వెనకాల చరిత్ర నాకు చెప్పేది. ఒకసారి ఆ బ్రెడ్ గాడిని షిప్ మీదకి వెళ్ళి కలుసుకున్నాను. సార్ ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే వాడు సముద్రంలో తోసేస్తాడు. వాడి సంగతి నాకు తెలుసు, అంతే నేను వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతాపరావు గారు ఏమిటా ప్రతాపరావు అని ఇందాక నుంచి జపం చేస్తున్నావు? వాడు అప్పుడెక్కడ ఉన్నాడు? ఏమంటాడు, పోలీస్ స్టేషన్ లో లంతాలు కొడుతూ ఉండి ఉంటాడు. ఆ సంగతి నీకెలా తెలుసు? నా చేతులతో నేను అనేక సార్లు ఇచ్చాను. నువ్వు ఇంటర్పోల్ ఏజెంట్ వా? కాదు బాబు, బ్లాక్ పోల్ ని. ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామ్ పట్టుకున్నావా? లేదు బాబు, ఊరికే బ్రెడ్ కోసి జామ్ రాసేవాడిని. మరి నాకు లంచం ఇచ్చావా? లేదు బాబు, లేదు బాబు, నేను ఎప్పుడు ఇచ్చాను? వెనక మీరే ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తున్నారు, భవిష్యత్తులో ఇస్తారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇచ్చావంటే నీ బుర్ర టార్గెట్ గా తీసుకుని రైఫిల్ షూటింగ్ చేస్తాను, జాగ్రత్త. ఇక బాబు, ఆయనతో ఉంటే మనకి పిచ్చిక్కిచ్చేస్తారు కానీ మనం వెళ్దాం పద.
నిన్నాని ఒళ్ళు ఎన్నేళ్ళది సన్నాని నడుము ఎన్నేళ్ళది ఎర్రని బుగ్గ ఎన్నేళ్ళది ఎర్రని బుగ్గ ఎన్నేళ్ళది ఎట్టాగా వస్తుందమ్మ కౌగిళ్ళకి మరి ఎట్టాగా వస్తుందమ్మ కౌగిళ్ళకి మున్నాని ఒళ్ళు నీ ఈడుది సన్నాని నడుము నీ తోడుది ఎర్రని బుగ్గ నీ ముద్దుది ఎర్రని బుగ్గ నీ ముద్దుది చిటికేస్తే వస్తుందయ్యా కౌగిళ్ళకి చిటికేస్తే వస్తుందయ్యా కౌగిళ్ళకి మొత్త బుద్ధి పుడుతోంది నీ నెత్తన రోజు కొద్ది నీ బుగ్గ నేనొస్తన 20 ఏళ్ల పరువాలు 60 కళల అందాలు ముద్దాడి ముద్దాడి మురిపించనా చిక్కమన్న కౌగిలింతలో చిక్కన చీకటింటి బిందులన్నీ వడ్డించనా చెరకు తీపి పెదవుల్లో దొరికే ముద్దు పదవుల్లో తేలించి పాలించి లాలించనా సన్నాయి మోగాలి మధ్యలకి అమ్మాయి రావాలి సందిళ్ళకి అరే అమ్మాయి రావాలి సందిళ్ళకి నన్నాని ఒళ్ళు నీ ఈడుది సన్నాని నడుము ఎన్నేళ్ళది పక్క వేసినట్టుంది నీ పక్కన చుక్క పొడిచినట్టుంది నీ దిక్కున సూర్యుడు చూడని గంగల్లో చంద్రుడు చూడని కలవల్లో అందాలు అందించనా చెప్పరాని మర్యాద చేసేయనా రెప్పచాటు కలలన్నీ కాజెయ్యనా గ్రహణం పట్టని తారల్లో గగనం చూడని వెన్నెల్లో మేఘాల ఉయ్యాల రోగించనా ఆ కళ్ళు వెయ్యాలి నా కళ్ళకి సంకెళ్ళు వెయ్యాలి సందిళ్ళకి సంకెళ్ళు వెయ్యాలి సందిళ్ళకి నిన్నని ఒళ్ళు ఎన్నేళ్ళది సన్నాని నడుము నీ తోడుది ఎర్రని బుక్క ఎన్నేళ్ళది ఎర్రని బుగ్గ నీ ముద్దుది ఎట్టాగా వస్తుందమ్మ కౌగిళ్ళకి చిటికేస్తే వస్తుందయ్యా కౌగిళ్ళకి దెబ్బతీస్తే కోపంతో రెచ్చిపోయి పాము కాటేస్తుంది, పులి పొంచుండి మళ్ళీ లేవలేనంత ఇదిగా దెబ్బతీస్తుంది. అది పగంటే. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? అది తెలిస్తే మేమే జేకే అయ్యేవాళ్ళం కదా సార్. ఎందుకు చెప్తున్నాను అంటే మన వల్ల దెబ్బతిన్నవాడు చాలా ఇదైనవాడు. అదును చూసి ఎలా దెబ్బతీయడమా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే వాడిని ఒక్క దెబ్బతో చంపేస్తాను బాస్. డేట్ మారేలోగా వాడి డెడ్ బాడీని మీ ముందు ఉంచుతాను. చంపడం నీలో ఉన్న ఇది, చంపకుండా చెలగాటం ఆడడం అనేది నాలో ఉన్న ఇది. కనుక కిరాయి ఇన్స్పెక్టరు చెప్పండి. ఆ పులి ఏ ఇదిలో ఉంది, ఏ ఇదితో ముందడుగు వెయ్యాలనుకుంటోంది తెలుసుకుని నాకు తెలియజేపు. ఎలా ఉన్నావు మా లక్ష్మి? ఎవరు? ఇన్స్పెక్టర్ శ్యామ. అవునమ్మా. మీ అన్నయ్య కోసం వచ్చాను, లోపల ఉన్నాడా? ఉన్నారు, రండి.